దయగలిగిన తండ్రి, మీ దయగలిగిన పాదములకు వందనం చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ మంచి తరుణాన్ని మా జీవితంలో ప్రసాదించినందులకే వందనములు. మీ యొక్క మాటలను మేము ఆలోచించుకొని చూడగా తగిన జ్ఞానాన్ని, తగిన బుద్ధిని మాకందరికీ ప్రసాదించండి. క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుని పిల్లలారా, మరి దావీదు కుమారుడును జ్ఞాని అయిన సొలొమోను గారు తన సామెతలు పుస్తకంలో 6వ అధ్యాయము 16వ వచనం, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివి దాని భావాన్ని మనం అందరం కలిసి ఆలోచన చేద్దాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు రాయించిన పుస్తకాలు, మాటలు, ఆజ్ఞలు తన పిల్లల కొరకే, తన పిల్లలైన మన కొరకే. ఏవి కూడా మనము నిర్లక్ష్య వైఖరిలో ఉంచొద్దు. ప్రతి ఒక్కటి మన కోసమే. దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు మనం చేయాలి, కానీ దేవుడికి ఇష్టం లేని కార్యక్రమాలు, అసహ్యమైన కార్యక్రమాలు మనం చేయకూడదు. ఓకే, 16వ వచనం, యెహోవాకు అసహ్యమైన 6 కలవు అన్నాడు. పర్టిక్యులర్గా ఇక్కడ సంఖ్య వేయడం జరిగింది, 6. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించు వారు. ఇవన్నీ దేవుడికి అసహ్యములట. ఇవేవి కూడా మన జీవితంలో పాటించకూడదు, ఆచరణ చేయకూడదు. వీటన్నిటిని ఒకవేళ ఉంటే ఈరోజు దేవుడు మనకు చెప్తున్న మాటల చేత మనం వాటన్నిటిని కలిగేసుకోవాలి. ఇక ఒక్కదాని గురించి మనం ఈరోజు మనం ఆలోచిద్దాం. ఏమన్నాడంటే, మొట్టమొదటి దాని గురించి అహంకార దృష్టి, గర్వం. దేవుడి పిల్లలారా, ఈరోజు ప్రపంచాన్ని మనం ఆలోచన చేస్తే ప్రపంచానికి నెత్తికి కళ్ళు వచ్చాయని చెప్పొచ్చు. ఈరోజు ఎవ్వరు కూడా దేవుడంటే భయము లేక, భక్తి లేక, అసలు దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించే కాలం వచ్చింది. ఒకప్పుడండి మన తాతల తండ్రుల కాలంలోనండి దేవుడంటే భయపడేవారండి. వారికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకున్నప్పటికి కూడా దేవుడంటే జడేసేవారు. కానీ ఎప్పుడైతే టెక్నాలజీ యుగం వచ్చిందో, టెక్నాలజీ యుగం వచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. రాతి యుగంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నారు, టెక్నాలజీ కాలంలో దేవుని మర్చిపోయారు. ఎవరిని మనము పట్టుకోలేకపోతున్నాం. ఒక దేశానికి ఒక దేశం వైరం, ఒక దేశానికి ఒక దేశం గర్వం. ప్రతిదీ నాకే కావాలి. ఈరోజండి భూమండలం మీద దేవుడు 270 దేశాలుగా చుక్కులు పెట్టుకున్నారు. రానా, ఇక్కడ ఖాళీ ఉంది, ముందుకు రానా. దేవుని పిల్లలారా, ఈ భూమండలం మీద 270 చుక్కలు. ఆ చుక్కలు ఏంటో తెలుసండి? దేశాలు. ఈ 270 దేశాలలో 700-800 కోట్లకు పైచీలుగా ఉన్న దేవుని పిల్లలే. వీరందరికీ ఈ 66 పుస్తకాల గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి, దేవుడిచ్చిన మాటల ప్రకారంగా బ్రతకాలి.
బ్రతికి తిరిగి తనున్న లోకానికి ప్రతి ఒక్కరు చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనము ఆయన ఆకర్షణలోకి వచ్చి ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడి సంఘముగా, సహవాసంగా, సమాజంగా కూడుకున్నాం. ఇలా కూడుకున్న వారు చాలామంది ఉన్నారండి, కోకొల్లలుగా ఉన్నారు. దేవుని పిల్లారా, ప్రతి ఒక్కరి గురించి దేవుడు అల్లాడిపోతున్నాడు. ఈరోజండి ఒకరికి ఒకరు పడడం లేదంటే ఒకరి మీద ఒకరికి చిన్న చూపు, అంతే కదండి. నేనెంత అంటే నేనెంత. అలాగే దేశాలు కొట్లాడుతున్నాయి, రాష్ట్రాలు కొట్లాడుతున్నాయి. ఈరోజు ప్రజల మధ్య సమాధానము, శాంతి లేదండి. సమాజంలో ఉందా శాంతి? ఒక గ్రామాలలో ఉందా శాంతి? అలాపోతే కుటుంబాలలో ఉందా శాంతి? ఎప్పుడు కూడానండి నేను అనే అహం వచ్చిందనుకోండి, అక్కడ జగడమే పుడుతుందండి. ఎంత తగ్గించుకొని పోతే అక్కడ అంత శాంతియుతంగా, సమాధానంగా ఉంటుంది వాతావరణం. అందుకే దేవుడు ముందు జాగ్రత్తగా జ్ఞాని అయిన సొలొమోను గారి చేత వ్రాయించిన మాటలు, అహంకార దృష్టి, గర్వంగా ఉండే మనస్తత్వం దేవుడికి నచ్చదు, అసహ్యం అన్నాడు. ఈ వచనానికి ధీటుగా ఇంకొన్ని రెఫరెన్సులు దేవుడు మనకిచ్చాడు. ఒక్కొక్క రెఫరెన్స్ను మనము ఆలోచించేద్దాం. మనం మంచివారమే, మన గురించి దేవుడు చెప్పట్లేదు. ఒకవేళ మనం ఆ గర్వంగా, అహంకార దృష్టి మనసే లేకపోతే ఈ మాటలు మనకు అవసరం లేదండి. పిరిపి ఎప్పుడైనా పడవచ్చు, జాగ్రత్త పడండి అని దేవుడు రాయించాడు. ఇకపోతే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో సొలొమోను గారే, జ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథము రాస్తూ 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఇక్కడ ఒక మాటను తెలియజేశారు. చూడండి, అలర్ట్గా ఉండండి అని. 8వ వచనం, కార్యంబము కంటే, అంటే మొదటి కంటే కార్యంతము మేలు. కార్యము ఆరంభం ఎలా ఉంటుందండి? కార్యం అయిపోయేటప్పటికి ఎలా ఉంటుంది చూడండి. ఈరోజు ఫంక్షన్ హాల్లలో కానివ్వండి, పెళ్ళిళ్ళు చిన్నగా, మనం అందరికీ తెలుసు. మా వాళ్ళకు సరిగా మటన్ అయ్యలేదని ప్లేట్లతో కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయండి. పెళ్ళి సమాధానంగా స్టార్ట్ అవుతుంది, భజంత్రీలతో, ఏంటంటే మంత్రాలతో ప్రశాంతంగా ఆరంభమైన పెళ్ళి చివరికి ఏమైపోతుందంటే తెలుసండి, కొట్టుకొని పోతారండి. అన్నీ కాదు, అక్కడక్కడ. మొన్నటితే ఒకళ్ళు కంటి కొడితే కన్నె ఊసిపోయిందండి. పెళ్ళిలే దేనికి అని ఆరాధిస్తే వాళ్ళకట మాంసం తక్కేశారట. అంటే మా వాళ్ళని మీరు చిన్న చూపు చూశారు, కొట్టేసుకున్నారండి. పెళ్ళంతా ఎలా అయిపోయిందంటే చివరికి రచ్చ అయిపోయింది. ఇది పెళ్ళే కాదు, ఎక్కడ కూడా సమాజంలో మొదట శాంతియుతంగా ఉంటారు, చివరికి ఏమైపోయేసరికి రచ్చ అయిపోతారు. కానీ దేవుడు ఏమంటారు తెలుసండి, మొదట మీరు ఎలా ఉన్నారో చివరికి కూడా అలాగనే ఉండాలి. ఇక క్రైస్తవులకు దేవుడు పలికిన హితం ఏంటో తెలుసండి, బాప్తిసము తీసుకున్నప్పుడు నువ్వు ఎలాంటి మనస్తత్వం ఉందో చివరికి మన శరీరము పెట్టెలో పెట్టేంత వరకు అదే మనస్తత్వం మనకు ఉండాలి. ఆరంభము కంటే కార్యాంతం మేలన్నాడు. మేలెప్పుడు జరుగుతుందో తెలుసండి, ఈ లోకము నుండి మరో లోకం అనగా పాతాళ లోకములో పరదేశి వెళ్తేనే మనకు మేలు, దానికి మించిన మేలు లేదండి. ఒకవేళ మీకు తెలిసిన మీరు చెప్పండి, నేను నేర్చుకుంటాను. బైబిల్లో దేవుడు అదే రాయించాడు, మేలు పరదేశి వెళ్ళాలి, కన్ను మోయగానే దేవదూతలు మనకు కనబడాలి, కమాన్ టు పరదేశి అని వెల్కమ్ చెప్పాలి. దానికి ఉన్నంత మేలు ఇంకా ప్రపంచంలో ఎవరికి లేదండి. ఇక కిందికి చూడండి, కార్యారంభము కంటే కార్యంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతిమూర్తి గలవాడట ఎవరట శ్రేష్ఠుడు.
ఎప్పుడు కూడానండి శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉంటాం. బ్లడ్ ప్రెషర్ పెరగదండి, షుగర్లు బీపీలు రావండి, ఏ అనారోగ్య పాలు కావండి. దేవుడు ఆరోగ్య సూత్రాలు ఇచ్చాడు మనుషులకు. ఉట్టిగానే చిరాకు పడిపోతారు, ఉట్టిగానే కోపం వచ్చేస్తుంది. కోపం ఎందుకు వస్తుందో తెలుసా? ఈగో అట్టయితేనే కోపం వస్తుంది. ఆ ఈగోనే లేకపోతే కోపం వస్తుందా? శాంతమూర్తులుగా ఉండండి నా పిల్లలారా అని దేవుడు హితవు, మంచి మాట కదండి. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదామండి. 4వ వచనం, అహంకారులై ఉండకూడని అహంకారులకు దేవుడనైన నేను, మీ ఆత్మలకు తండ్రినైన నేను కమాండ్ చేస్తున్నాను, ఆజ్ఞ ఇచ్చేసాడట. అహంకారులుగా ఉండకండి. మరి ఎలా ఉండాలి? శాంతమూర్తులుగా ఉండాలి. మన శాంతమూర్తి చర్చిలో ఉన్నప్పుడే తెలుస్తుంది. చర్చి బయటకు దాటామా శాంతమూర్తితనం బయటపడుతుంది. పిల్లలు చూడండి, స్కూల్లో గేటు ఇన్ వచ్చాడా శాంతమూర్తిగా తెగట్టుకొని చేతులు కట్టుకొని వెళ్ళిపోతారండి. గేటు దాటాడా వాడు శాంతం ఏర్పడుతుంది బయటకు వచ్చాగానే. మా మమ్మీ డాడీ వచ్చారు నీదేంది అన్నట్టుగా టీచర్ వైపు చూస్తారు. అదే మమ్మీ డాడీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం గచ్చందరం లేకుండా పిల్లి కూనలోకి వెళ్ళి టీచర్ గుడ్ మార్నింగ్ అని వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా శాంతమూర్తులుగా ఉండాలి. అది దేవుడు గమనిస్తాడు మనల్ని ఎప్పుడు కూడా దేవుడు అబ్జర్వేషన్లో ఉంచుతాడు అన్న సంగతి మర్చిపోకండి. ఒక్కొక్క మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ రాసి పెడతారు, మీరు సీసీటీవీ నిఘా వ్యవస్థలో మీరు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి. అక్కడికి టచ్ చేయదు, అక్కడిక్కడ తిరగకూడదని. అంటే దేవుడు కూడానండి ఆకాశము నుండి తన కళ్ళతో ప్రతి ఒక్కరిని పరిశీలన చేస్తున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనం ఎంత అదృష్టవంతులమండి, దేవుడు బైబిల్లో వ్రాయించి ఇచ్చాడు కాబట్టి మనకు తెలుసు. అదే ఈ బైబిల్ తెలియని వారు, అదే బైబిల్ చదవని వారికి ఏం తెలియదండి. వారు ధన్యులా మనం తెలియమా? వాళ్ళు గొప్ప వాళ్ళ మనం గొప్ప వాళ్ళమా? మనమే గొప్ప వాళ్ళం. తెలిసి మనం తప్పు చేయకూడదు. అదే మరలా సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. 16వ అధ్యాయము 18వ వచనం అండి. నాశనానికి ముందు గర్వంగా ఎందుకు ఉండకూడదంటే దేవుడు ముందే చెప్పాడు, నాయన గర్వంగా మీరు బ్రతుకుతే మీరు నాశనం అయిపోతారు నాన్న. మీరు నాశనం అయిపోవడము, మీరు చెడిపోవడము నాకు ఇష్టం లేదు. కనుక ముందు జాగ్రత్తగా మీకు నేను కొన్ని ఉపదేశాలు, కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నాను. ఆజ్ఞల ప్రకారం మీరు బ్రతకండి, మీరు బాగుంటారు. నాశనానికి ముందు గర్వమట, పడిపోవుటకు ముందట అహంకారమైన మనస్సు. నాయన పడిపోతున్నాను. పిల్లలు చూడండి నడుస్తున్న టపాయలు మన పడిపోతుంది. తల్లికి ఎక్కడనో గుచ్చుతుందండి, అయ్యో నా కుమార్తె పడిపోయిందని. దేవుడికి అదేనండి బాధ, నా పిల్లలు ఎక్కడ కూడా పడిపోకూడదు. వాళ్ళకు తెలియక పడిపోయారు, నడత నేర్చుకునేటప్పుడు వాళ్ళు పడిపోయారు. అంతదానికే తల్లిదండ్రులుగా బాధపడతామే. నడత నేర్చుకున్నాము, ఏది మంచో ఏది చెడు అన్నీ తెలిసిన తర్వాత పడిపోతే దేవునికి దుఃఖమండి. దేవుడి కళ్ళలో నీరు కారిపోతాయి తెలుసా, ఏడుస్తాడు చాటున. దేవుడు చెప్పలేడా? దేవుడు చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా, చదివిన తర్వాత కూడా, నేర్చుకున్న తర్వాత కూడా ఒకవేళ పడిపోయామనుకోండి దేవుడు చాలా బాధపడతాడండి. తల్లిదండ్రులు బాధపడము చూడలేని పిల్లలు
మరి మన పరలోకమందున తండ్రి, ఆత్మలకు కన్న తండ్రి అయిన తండ్రి బాధపడితే మనం ఎలా చూస్తామండి? మరి ఆయన మన వల్ల బాధపడకూడదంటే మనము నాశనంలోకి వెళ్ళకూడదు, మనం పడిపోకూడదు. పడిపోకూడదంటే అహంకారమైన మనస్సులో ఉండకూడదు. నాశనంలోకి వెళ్ళకూడదంటే గర్వం అనే ప్రవర్తన మనకు ఉండకూడదు. లాలించి చెబుతున్నాడండి దేవుడు. నిజంగా పిల్లలకు గోరముద్దలు తినిపించేటప్పుడు తల్లి ఏం చేస్తుందంటే పక్షిని చూపెడుతుంది, పెట్టెని చూపెడుతుంది, అది చూపెడుతుంది, పాట పాడుతుంది, చందమామని చూపెడుతూ కసక్కన వచ్చేస్తుంది. దేవుడు మన జీవితాలు బాగుండాలని ఈ మంచి మాటలు బైబిల్లో పొందుపరిచి ప్రతి ఒక్కరి చేతికిచ్చాడండి. చదవాలి. బీరువలో భద్రంగా తాళం వేసి దాయడానికి ఇది ఇవ్వలేదు. అటక మీద పెడతానండి, దుమ్ము దులుపుకొని వచ్చేస్తారు ఆదివారం నాడు. నా చిన్నతనంలో చూసేవాడిని కొందరిని. నిజంగానే మన వాళ్ళు అలా లేరండి, రోజు చదువుతున్నారండి. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 31 కీర్తన గ్రంథము. యెహోవాకు భక్తులా. ఈరోజు చాలామంది దేవుని భక్తులమని చెప్పుకుంటున్నారే తప్ప వాళ్ళు నిజమైన భక్తులు కాదు. ఏదో గుడ్డ నెత్తికి కట్టుకొని ఏదో పౌడరు ముఖానికి చల్లుకున్నంత మాత్రాన నువ్వు భక్తులు అయిపోతావా? భక్తులు అయిపోతారండి? దాని వెనుక రక్తి ఉంది, దాని వెనుక హింసకాండ ఉంది. దేవుడు నిజమైన భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరందరూ నన్ను సేవించండి, మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవాట ఎవరిని కాపాడుతాడు? అండలం చేసి కడుకోండి. మనం ఎవరం? విశ్వాసులం. వినుట వలన విశ్వాసులుగా మారిపోయాం మనం. ఎవరిని కాపాడుతాడు దేవుడు? విశ్వాసులనే కాపాడును. మరి అవిశ్వాసులను కాపాడు. గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేస్తాడట. అంటే ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో వారి అంతు దేవుడు పడతాడు. అదే మరి ఆయనను ప్రేమించి ఆయన యందు భక్తులు గలవారునట ఏం చేస్తాడట? కాపాడుకుంటాడు. నీ కుడి ప్రక్కన 1000 మంది పడతారా, నీ ఎడమ ప్రక్కన 10,000 మంది పడతారా, నేను చూసుకుంటాను నాయన, నో ప్రాబ్లం. ఆనాడు ఇశ్రాయేలీలు, ఈరోజు దేవుని యందు భయభక్తులు గలవారి ప్రయాణాలలో దేవుడు కాపాడుతాడు. ఆయన దూతనట ఏం చేస్తాడో తెలుసా? కావలి ఉంచి రక్షించుకుంటాడు. దేవుడు ఏమైనా మననేమైనా కోరుకుంటున్నాడు చెప్పండి? ఏం కోరుతున్నాడండి? నా యందు భక్తిగా ఉండంతే. యెహోవా భక్తులుగా పిలువబడాలి మనం. ఈరోజు క్రైస్తవులమని పిలువబడుతున్నామే, గొప్ప పేరు. యెహోవా భక్తుల కంటే క్రైస్తవులే గొప్పవారు. నూతన నిబంధన, కొత్త చట్టం. అసలు కొత్త నిబంధనలో యెహోవా అనే పేరే లేదండి, తెలుసా మీకు? అన్ని నామముల కంటే పైనామము ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఆ యేసుక్రీస్తును కలిగిన మనం ఎంత గొప్పవారం అండి. మనం ఎలా కనబడాలో తెలుసండి? మనలో యేసుక్రీస్తు కనబడాలి అంటే శాంతమూర్తులుగా మారిపోవాలి. ఎక్కడైనా కనుక దేవుని పిల్లలారా, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే ఇంతకంటే గొప్పతనం, ఇంతకంటే ధన్యత ఇంకేది లేదండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము
2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదామండి. యెహోవా అనంత జ్ఞాని. మేము జ్ఞానులమని చెప్పుకున్న మనుషులారా, మీ ఏ పాటిది జ్ఞానం? నేను అనంత జ్ఞానిని, నాకంటే జ్ఞాని ఎవడు లేడు ప్రపంచంలో, భూమి మీద మనిషి అన్నవారు. నేను అనంత జ్ఞానిని. ఆయనే క్రియలను పరీక్షిస్తాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానియకండి. గర్వంగా బ్రతకడం ఒక ఎత్తైతే, గర్వమైన మాటలట గర్వముగా మాట్లాడే వారి నోటికి రాకూడదు అంటున్నాడు. మనం ఇందులోకి వెళ్ళి తప్పించుకున్నామండి, మనం సేఫ్ అండి. నేను అనుకుంటున్నాను మనం తప్పించబడ్డాం. ఇక మనలో గర్వం లేదు. ఓకే, క్రీస్తులోకి రానప్పుడు, క్రీస్తును ధరించకంటే ముందు ఎలా బ్రతకామో అవన్నీ విడిచిపెట్టండి. దేవుడు అవన్నీ మర్చిపోయాడు, వెనుకకేసేసుకున్నాడు. ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చిన తర్వాత తెల్లగా మారిపోయాం. ఒక వైట్ చొక్కేసుకొని వస్తే దాని మీద చిన్న డాట్ పడనివ్వండి, చొక్క పక్కకు పోతుంది కానీ డాట్ మాత్రమే చూస్తారండి. అయ్యో బ్రదర్ చొక్క పడింది, ఇదంతా వైటే కదా, అవసరం లేదు మాకు, చుక్కే. ఆ చుక్కనే పడనివ్వకుండా ఉంటే, కాపాడుకుంటే వైట్ అండ్ వైట్. అందుకని ఈ క్రైస్తవులకు వైట్ అండ్ వైట్ అని చెప్పాడండి. వారు మహాశ్రమల నుండి వచ్చారు, వారి వస్త్రములను తెలుపు చేసుకున్నారు. వీరే ఈరోజు క్రైస్తవులే ప్రపంచానికి దిక్చుచి మార్గదర్శకులు, ప్రపంచానికి వెలుగు క్రైస్తవులే, ప్రపంచానికి ఉప్పు ఎవరు తెలుసా? క్రైస్తవులే. మళ్ళీ అలాంటి క్రైస్తవులకు మరి ఇలాంటి దుర్గుణాలు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఉండకూడదని దేవుడు ముందు జాగ్రత్తగా రాయించాడని. ఇప్పుడండి ఈ మాటలు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన మాటలు. దేవుడు పిల్లరా, రాతి యుగంలో ఎలా ఉండేవారు, హైటెక్ యుగంలో ఎలా ఉండబోతున్నారు అన్నది ఇప్పుడు కాదండి. 2000 సంవత్సరాల క్రితం సుమారు పౌలు గారు రోమా పట్టణంలో ఉన్న ఆనాటి క్రైస్తవులకు, రాబోయే క్రైస్తవులను ఉద్దేశించి వ్రాసిన మాటలు నిజంగా మతిపోద్దండి. అవి చదువుతూ ఉంటాడండి, భయం వేస్తుందండి నాకైతే. ఒకవేళ అలాంటి కోవలు మనం ఏమైనా ఉన్నామా దేవుడు పిల్లలారా, చూసుకుందాం, సరి చూసుకుందాం. అందరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంక్లూడ్ మీ, నన్ను కూడా కలిపేసేసాడు దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం నుంచి మనము చదివితే, దేవుడు అనంత జ్ఞాని కదండి. జరుగుతున్నది, జరిగినది, జరగబోయేది 3 కాలాలకు అతీతుడు దేవుడు. ఆదియు నేనే, అంతముయు నేనే అన్నాడు. అంటే రాబోయే తరాలలో ఎలాంటి మనుష్యులు భూమి మీదకి రాబోతున్నారు నాయన, మీరు అలాంటి మనుష్యుల సంఖ్యలో మీరుండకూడదు అని ఆనాడు రోమా పట్టణంలో క్రైస్తవులను ఉద్దేశించి, ఈరోజు క్రీస్తు శకం కదండి 2025, ఇక రాబోయే తరాలలో కూడా వచ్చే వారందరికీ హితవు పలికాడండి మంచి మాటలు. చదువుదామా? చదవండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం అండి. 30వ వచనం, కొండగాండ్రును, అపవాదకులను, దేవద్వేషకులను, హింసకులను, ఇప్పుడు చూడండి అహంకారులను, లిస్ట్ వచ్చిందా? అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును,
తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దిలినైరి ఇట్టి కార్యములను అభ్యసించువారట మరణముకు తగిన వారంటే నిత్యాగ్ని దండన. ఈ మాటలు సామెతల గ్రంథంలో కూడా రాయించాడు. దేవుడికి అసహ్యమైన కార్యాలలో 6 అన్నాడు. 6లో ఇవి ఉన్నవి. మరలా నూతన నిబంధనలు గుర్తు చేశాడు దేవుడు పౌలు గారి చేత. ఎందులో కూడా మనం ఉండకూడదండి. నేనైతే భావిస్తున్నాను, ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని పిల్లరా, అసహ్యమైన కార్యక్రమాలు దేవుని ఎదుట ఉంటే దేవుడట ప్రతీకారం తీర్చుకుంటాడు. లేకపోతే నాశనములకు వెళ్ళిపోతాం, లేకపోతే పడిపోతారు. మీరు జాగ్రత్త. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అయితే మరణమునకు పాత్రులు అని అన్నాడు. మరణమునకు పాత్రులు. బ్రతికి ఇంటెన్నుక చనిపోయినట్టు అయిపోదు కదండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనమందరము మన విశ్వాస జీవితంలో ప్రయాణంలో ఉన్నాం. ఇప్పుడు మనం మన గురి వద్దకే చేరాలి తప్ప గురి తప్పకూడదు. అసలు క్రైస్తవులకు నిజంగా నిరీక్షణ ఉందండి. క్రైస్తవేతరులకు ఏ నిరీక్షణ లేదు. ఈరోజు చస్తే మరో బ్రతుకుందని క్రైస్తవుడికి నిరీక్షణ ఉంది. క్రైస్తవేతరులకు ఏమి లేదండి, ఇదే ముగింపు. కానీ క్రైస్తవుడికి చావు ముగింపు కాదు. క్రైస్తవుడికి చావు ప్రారంభం, మరో లోకపు ప్రారంభం. మనం తెలుసుకున్నాం, నిరీక్షణలో మనం బ్రతుకుతున్నాం. తెలియని వారికి కూడా మరో బ్రతుకుంది, కానీ వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. చావే ముగింపు అనుకుంటే బ్రతుకుతున్నారు. కానీ చనిపోయిన తర్వాత జరగబోయే సంఘటనలు దేవుడు బైబిల్లో ముందు జాగ్రత్తగా ఇచ్చాడు. ఇది గైడ్ అండి. నిజంగా తెలుసా, మన జీవిత పరీక్షలో ఇది గైడు. ఈ గైడును మనం చదవాలి, గైడును మనం ఆలోచించాలి. మన జీవిత పరీక్షలో ఎలాంటి ఎగ్జామ్, అప్పుడప్పుడు దేవుడు ఎగ్జామ్ పెడతాడు తెలుసా. ఎగ్జామ్లో మనం ఫెయిల్యూర్ కాకూడదు, పాస్ కావాలి. భూమి మీద ఎన్నో పరీక్షలు పెడతారు, అప్పుడప్పుడు తప్పిపోతారులేండి, నో ప్రాబ్లం. మరలా దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, మరలా మంచి మార్కులు సంపాదించవచ్చు, మరలా మంచిగా చదివి పాస్ కావచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయిందని భయపడద్దు, బాధపడద్దు. ఇక నేను రాయనండి అన్న ఆలోచన పెట్టుకోకూడదండి. దేవుని పిల్లరా, ఈ జీవిత పరీక్షలో అప్పుడప్పుడు దేవుడు ఎగ్జామ్స్ పెడతాడు. అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చూస్తాడు, నిలబడా. కష్టాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, అనారోగ్య పరిస్థితి రావచ్చు, ఏదో రకంగా రావచ్చు. దేవుడు పరిశోధించడం. మరి దేవుని పరిశీలనలో మనం నిలబెట్టుకోవాలి. అది ఎప్పటి వరకు? ఈ తనవు చాలించేంత వరకు. దేవుని పిల్లరా, ఈ చిన్న జీవితం 60-70 సంవత్సరాలు చిన్న జీవితం, ఒక కన్ను తెరిచి కన్ను మూసగానే అయిపోతుంది. అసలు దేవుని కాలానికి మనం లెక్క కడితేనండి మన ఆయుష్ నిమిషాల వ్యవధే. తెలుసండి, నిమిషాల వ్యవధే. ఈ నిమిషాలలో కూడా దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతకకపోతే ఎందుకండి ఈ జీవితం చెప్పండి? ఎందుకండి ఈ క్రైస్తవ జీవితం చెప్పండి? దేవుడు పిల్లారా, బాగుండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు, తన కుటుంబము, తన పిల్లలు, వారందరూ బాగుండాలని కోరుకుంటారు. ముందు జాగ్రత్తగా చెప్తారండి. పిల్లలు ఆడుకునడానికి వెళ్ళేటప్పుడు అరే పిలుస్తారు, నాన్న జాగ్రత్త, కాళ్ళు చేతులు కొట్టుకోకూడదు, ఏ గాయాలు తగిలించుకొని రాకు, జాగ్రత్తగా, నువ్వు ఎలా క్షేమంగా వెళ్తున్నావు అలా క్షేమంగా రావాలి. ఎందుకు? బాధ కదండి, తల్లిదండ్రులు కదండి బాధ. కావిడెత్తుకున్నోడికి బరువు తెలుసు అన్నట్టు దేవుడు ప్రపంచ కావిడి ఎత్తుకున్నాడు, మనను మోస్తున్నాడు.
ఒకప్పుడు నీటి ఎద్దడి ఉన్నప్పుడు అండి, కరువు కాలంలో నుండి ఒకానొక కాలంలో ఒక కర్ర పెట్టుకొని జాలీలు పెట్టుకొని కొండలతో నీళ్లు మోసేవాడు తెలుసండి. కావిడ అంటారు దాన్ని. ఆ కావిడ ఉత్తుకున్న వాళ్ళకి బరువు తెలుసండి. ఈరోజు కుటుంబ కావిడి తల్లిదండ్రులు ఎత్తుకుంటాడు, భార్య భర్తలు ఎత్తుకుంటారు కదండి, వాళ్ళకి తెలుసు కదండి బాధ. మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న పిల్లలందరి బరువు దేవుడు ఎత్తుకున్నాడు కనుక, నాయన మీరు పడిపోకూడదు, మీరు జారి పడకూడదు, మీరు నాశనంలోకి వెళ్ళకూడదు, మీరు మరణానికి పాత్రలు కాకూడదు, కనుక నేను చెప్పిన మాటల ప్రకారం మీరు బ్రతకండి, సరిపోతుంది అన్నాడు. ఇంకింత మించి తండ్రి ఎక్కడ దొరుకుతాడండి? తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి అండి. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. ఇది ఏ కాలం అట? అంత్యకాలం అన్నాడు. అంత్యకాలం ఎప్పుడు ఆరంభమైంది? యేసుక్రీస్తు భూమి మీదికి అరుదించడం అంత్యకాలం ఆరంభమైంది. మొదటి వచనం నుంచి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకున్నాం. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నారు చెప్పండి? అపోస్తులైన పౌలు గారు జైలు గోడల మధ్య నుండి తన కుమారుడైన ఆత్మీయంగా కన్న కుమారుడికి ఉత్తరం రాస్తున్నాడు. అది ఎవరో తెలుసండి? తిమోతి అండి, గొప్పవాడండి. ఆయన చిన్ననాట నుండి లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు తిమోతి. ఆ తిమోతికే పత్రిక రాస్తున్నాడు. నువ్వు నాకు రాస్తావని అన్నాడా? ఒకవేళ అనుంటే ఆ పత్రిక ఇందులో చేర్చేది కాదు, అప్పుడే మాయమయ్యేది. కనుక దేవుని పిల్లలారా, అంత్యకాలములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము తిమోతి. ఎలయనగా మనుష్యులు అని అన్నారు. ఇంట్లో ఏ మనుషులు? క్రైస్తవ మనుషులా? క్రైస్తవేతర మనుషులా? ఏ మనుషులు? భూమి మీద ఆరిన నేల మీద ఉన్న మనుషులందరూ స్వార్థప్రియులట, ధనాపేక్షులు, బింకములాడువారును, అపహాసకులను, దూషకులను, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అతిజేంద్రియులు, క్రూరులు, స్వచ్ఛన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించేవారు, పైకట భక్తి గలవారు. భక్తి ఇప్పుడు చూడండి, భారతదేశంలోనండి ఎక్కువగా మతంతోటే కొట్టుకొని చస్తున్నారండి. దేవుడి పేరటనే ఈరోజు అల్లకల్లోలు జరుగుతున్నాయండి. వీరటి ఎవరైనా తెలుసండి? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారట. అలాంటి కోవలో ఒక తిమోతి కాదండి, ఈ పత్రికను చదివిన ప్రతి ఒక్కరూ అందులో చేర్చబడకండి అని అన్నాడు. కింద ఏమంటే చూడండి, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. విముఖుడు అంటే ఏంటండి? వారికి దూరంగా ఉండండి. ఆ బురద మీకు చెల్లించుకోకూడదు, ఆ బురద మీకు అంటించుకోకూడదు. నాయనా జాగ్రత్త, నా కుమారుని రక్తములో మిమ్మల్ని నేను శుద్ధి చేసుకున్నాను. వైట్ మీరు ఇలాంటి బురదలు మీరు చెల్లించుకోకండి నాయన. చెల్లించుకుంటే ఏమైతే తండ్రి? మరణానికి పాత్రుడు అవుతావు నాన్న. నా కళ్ళతో నిన్ను చంపుకోవడం నాకు ఇష్టం లేదు కనుక ముందు జాగ్రత్తగా ఈ హితోపదేశం, ఈ ఆజ్ఞలు నేను మీకు జారీ చేస్తున్నాను. ఎంత మంచి తండ్రి అండి!
ఎంత మంచి తండ్రి అండి. కనుక దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని ఆలోచించాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ఎక్కడ మన జీవితంలో మన బ్రతుకులో లొసుకులు మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటిని సరిదిద్దేదే వాక్యం. ప్రతి సమయము ఈ బైబిల్ మన చేతిలో ఉంటుంది. ఆదివారాన్ని వస్తాం, మనము సంఘముగా కూడుకుంటాం, సహవాసంగా కూడుకుంటాం, రొట్టె విరుస్తాం, ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. ఇక ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఒకే గంట, 8 నుంచి 9 గంటల వరకే, ఒకే గంట ప్రతిరోజు. మరి తక్కిన గంటలు అన్నీ ఈ మాటలు మీ చేతుల్లో ఉంటాయి, నా చేతుల్లో ఉంటాయి. వీటిని చదవాలి, దాన్ని ధ్యానించాలి, ఆ తర్వాత పాటించాలి. ఇక చివరికి ఒక వాచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు గారు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, 5వ వచనం, 6వ వచనం. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలారా మీరు ఏం చేయాలట? పెద్దలకు లోబడాలి. పెద్దల మీదికి నోరు కదపద్దు. ఈరోజు పిల్లలు ఎలా మారిపోతున్నారంటే, చదువులు చదువుకొని ఈరోజు బాలలే రేపటి పౌరులు. వీళ్ళకు సంఘ సంస్కారం నేర్పించాలని నర్సరీ నుండి పిల్లలను స్కూల్కి పంపిస్తే వీళ్ళు ఎలా తయారయ్యేస్తారో చూడండి. ముదురులండి ఈరోజు పిల్లలు. కానీ లోకంలో ఉన్న పిల్లలు ముదురులైనా వారు మరలా సరి చేసుకోవాలంటే మరల యేసుక్రీస్తు వారిలోకి రావాలి. కానీ అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతున్న ఏంటో తెలుసండి, క్రైస్తవులలో పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలారా మీరు తల్లిదండ్రులకు ఏం చేయాలట? లోబడి ఉండండి. ఒరే అని మాట్లాడద్దు. ఒక ఆవిడ అడిగిందట, ఏమే నన్ను ఎందుకు కన్నావే అని అడిగిందట. తల్లికి ప్రశ్న వేసిందట. లోకం ఎలా ఉందండి? ఆవిడ పర్మిషన్ తీసుకొని కనాలట. మరి ఆవిడకు ఒక అవార్డు ఇవ్వాలి. మరి ఏ అవార్డు? ఆస్కార్. దేవుడు ఏం చెప్తుండే తెలుసండి, చిన్నపిల్లలైన మీరు పెద్దలకు తల్లిదండ్రులకు మీరు లోబడాలి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకోనండి. ఏంటి అలంకరణ? పెట్టుకోండి. మీకు ఇలా మాట్లాడినా బాధనండి. మన పాప ఒక అయ్యగారిని బుక్ చేసేసారు. ఎందుకు వచ్చిన బాధ? మనకేం అవసరం అండి చెప్పండి? ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం. కానీ క్రైస్తవులకు సపరేట్గా చెప్తున్నా చూడండి, మీ అలంకరణతో పాటు దీన మనస్సు అనే అలంకరణను అలంకరించుకోనండి. దేవుడట అహంకారులను ఎదిరించి దీనులకే తన కృపను అనుగ్రహిస్తాడు. జ్ఞానేష్, నువ్వు మాట్లాడుతున్నావు. ఏమంటాడ దేవుడు? అహంకారులనట ఎదిరిస్తాడట, దీనులకు మాత్రమే కృప ఇస్తాడు దేవుడు. మరి దేవుని కృప మనకు కావాలంటే మనం ఎలా బ్రతకాలి? దీన మనస్సుతో, అహంకార దృష్టి లేకుండా, గర్వం అనే మనస్సు లేకుండా ఎలా ఉండాలి? జాగ్రత్తగా బ్రతకాలి. నాయనా అంకుల్ వాళ్ళకు చేర్చి ఇవ్వండి. దేవుని పిల్లలారా మీరు ఆలోచన చేయండి.
మనమందరము ఎలా బ్రతకాలి అంటే దేవుని యందు భయముతో, భక్తితో, దీన మనస్సుతో, ప్రేమ కలిగి, సాత్వికముతో అందరి ఎడల అన్నాడు. అందరి ఎడల దీన మనస్సుతో మనం బ్రతకాలి. అప్పుడు మనను దేవుడు చూచి బలాన్ అంటాడండి. ముందు ప్రవర్తన చూస్తాడు దేవుడు. ఇంత చెప్పాడు, ఏదో కొన్ని రెఫరెన్సులు చూపించాడండి. ఇలా చూపించాలంటే తెల్లవారుతుంది, పొద్దుపుతుంది. ఇన్ని మాటలు దేవుడు హితోపదేశం పలికిన కూడా దేవుని మాటలను తుంగలో తొక్కి గర్వముతో, అహంకారముతో జీవించిన బ్రతుకులు ఏమయ్యాయి అన్నది నెక్స్ట్ వారం మనం తెలుసుకుందామండి. ప్రతి ఒక్కటికి బైబిలే సమాధానం. ప్రశ్న వచ్చిందా, సమాధానం ఇందులో ఉంది. కనుక దేవుని పిల్లలారా, చాలా జాగ్రత్తగా బ్రతకండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాలను కాపాడుకోండి. ఎప్పుడు నేను చెప్తాను కదండి, ఎవరి కుటుంబాల బాధ్యత వారిదే. కనిపెట్టండి మీ పిల్లలను. చెప్పాడు కదా, పిల్లలారా, ప్రత్యేకంగా పిల్లలు అనగా 12 సంవత్సరాల లోపే పిల్లలు అని అంటారు, బాలుడు. వీరు ఎవరికి లోబడాలట? పెద్దవారికి, తల్లిదండ్రులకు లోబడి ఉండండి అని అన్నాడు. మీరు చిన్ననాట నుండి తల్లిదండ్రులను, పెద్దలను గౌరవిస్తూ బ్రతుకుతే పెద్ద అయిన తర్వాత కూడా అందరి ఎడల మీకు దీన మనస్సు కలిగి ఉంటారు. కనుక ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పిన ఇవి మంచి మాటలు. ఈ మాటలు విన్న మనము ఇందులో ఏదైనా అవకతవకలు, లోపాలు, మైనస్ పాయింట్స్ ఉంటే ఇప్పటికీ కూడా దేవుడికి అవకాశం ఇస్తున్నాడు. మనందరికీ సరిచేసుకొని దేవునిడల భక్తితో బ్రతకాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, దయగలిగిన మీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాం. మంచి మాటలు మాకు నేర్పించారు. నేర్చుకున్న మేము మీ మాటల ప్రకారము భూమి మీద ఈ విశ్వాస యాత్రలో, విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస పరుగు పందెంలో మేము కడ వరకు, గురి యొద్దకు చేరే వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ మీ కృపకు మేము పాత్రలవుటకు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. తల వంచిన మీ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి. మీ పిల్లలకి ఇచ్చిన కుటుంబాలను, మీ పిల్లలకి ఇచ్చిన గర్భఫలాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క విషయంలో మీ పిల్లలకు తోడేయండి, ముందుకు నడిపిస్తూ ఇంత గొప్ప జ్ఞానాన్ని మాకు నేర్పించిన తండ్రి గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని ప్రసాదించండి. సమస్తమును మీ పాద సంధికి అప్పగించుకుంటాం. క్రీస్తు యేసు వారి అపూర్వమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం తండ్రి.